శ్రీమత్ సింహాసనేశ్వరి. మహిషాసుర మర్దనిగా తల్లి అవతరించినప్పుడు సింహాసనాన్ని అధిరోహిస్తుంది, సింహాన్ని అధిరోహిస్తుంది. హిమవంతుడు సింహాన్ని ఆ తల్లికి కానుకగా ఇస్తాడు. రాక్షసులు అనేటువంటి అరణ్యం ఇది. ఈ అరణ్యంలో సింహ గర్జన గనక విన్నట్లయితే ఈ రాక్షస గుంపు మొత్తం కూడా నాశనమైపోతుంది. ఇంకొక అర్థం ఏమిటి అంటే పంచభూతాసనము, పంచ ప్రణవాసనము, పంచ దిగాసనము, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. పంచ ప్రణవాసనము అంటే 5 ప్రణవాలని అధిరోహించి ఉంటుంది, 5 ప్రణవాలని ఆశ్రయించుకుని ఉంటుంది. ఇవి తల్లి యొక్క బీజాక్షరాలు. పంచభూతాసనము పృథివీ, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము. వీటిని ఈ పంచభూతాలు, మహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పృథివ్యాప్ తేజోవాయు ఆకాశాలు, వీటినన్నింటినీ కూడా తన నియంత్రణలో పెట్టి ప్రవర్తించేటువంటి తల్లి కాబట్టి ఈ మహాసింహాసనాలన్నింటినీ కూడా అధివసించినటువంటి తల్లి.